నిన్న అమరావతిలో జరిగిన అమరావతి పునర్నిర్మాణ సభ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం అదనంగా చేకూరింది ఏమీ లేదు. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి సభకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు ప్రత్యేకంగా స్టేజి మీద కనిపించారు. ఒకరిని ఒకరు పొగుడుకోవటం తప్ప అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి వరాలు కురిపించినటువంటి పరిస్థితి లేదు. ఒకరినొకరిని పొగుడుకోవటం, మురిసిపోవటమే జరిగింది. ప్రధానమంత్రి గారు అమరావతి వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశించారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలి. అది విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అలా కాకుండా వరల్డ్ బ్యాంకు నుంచి డబ్బులు లోన్ ఇప్పించాము అని ఘనంగా చెప్పుకోవటం వల్ల చాలా ఉపయోగం లేదు. పైగా అది సరైనది కూడా కాదు. అమరావతి నిర్మాణం బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ ఆ బాధ్యతను విస్మరించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రెండోది, విభజన హామీలను ఇక్కడ ప్రస్తావించలేదు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి సత్వరంగా పూర్తి చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2027 నాటికి పూర్తి చేస్తానని చెప్తా ఉంది. 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. అప్పు ఇప్పించాము, రుణం ఇప్పించాము అని మురిసిపోతే దానివల్ల వచ్చేది ప్రజలపై భారం తప్ప మరొకటి కాదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం పోలవరానికి కావాల్సిన నిధుల్ని ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే తక్షణమే విడుదల చేసి పూర్తి బాధ్యత తీసుకొని నిర్మించాల్సిన అవసరం ఉన్నది. మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకోకుండా నిలుపుదల చేయాలని అనేక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల పైగా కార్మిక నాయకులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కార్మికులు భాగస్వాములు అవుతూ ఉన్నారు. మరి ఈ సభలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఎక్కడ ఇవ్వలేదు. అందుకని ఈ విధంగా విశాఖ ఉక్కు విషయంలో, పోలవరం నిర్మాణ విషయంలో, రాజధాని నిర్మాణ విషయంలో, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలలో ఏది కూడా స్పష్టంగా ఇవ్వలేదు. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరి బీజేపీ కూటమి ప్రభుత్వం దగా చేసింది, మోసం చేసిందని ఈ సభ ద్వారా మనకి తెలుస్తూ ఉంది. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన కేవలం అబద్ధాలు, అసత్యాలు, పొగడ్తలతోనే జరిపోయింది. అమరావతి రాజధాని పునఃప్రారంభ పనుల కోసం నేను శంకుస్థాపన చేయడానికి రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు జరిగినటువంటి సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని నరేంద్ర మోడీ గారు పొగడ్డం, ప్రధానమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పొగడ్డం సరిపోయింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రాజధాని అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉంది, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఏ విధమైనటువంటి కూటమి చర్యలు తీసుకుంటుందనేటువంటి కూటమి ప్రభుత్వం చెప్పలేదు. అదేవిధంగా కేంద్రంలో సుమారుగా 30 లక్షల వరకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల పైచిలకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా భర్తీ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏ విధంగా నిధులు వస్తూ ఉన్నాయి, నిధులకు సంబంధించి ఏ రకంగా ఇచ్చేస్తున్నారు అనేటువంటి చెప్పలేదు. 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్గా ఇస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుందా, ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేటువంటిది తెలియజేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక పక్క ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు 1,60,000 కోట్ల రూపాయలకి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రకటించారు. కానీ నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి దాంట్లో కేవలం 60,000 కోట్లకు మాత్రమే శంకుస్థాపనలు చేశారు తప్ప వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలు ఎప్పటిలోపు పూర్తి చేస్తారు ఏంటి అనేటువంటిది ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా, విభజన హామీల చట్టంలో ఉన్నటువంటి బకాయిలు కానీ, ఇక్కడికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, ఈ రాష్ట్రంలో అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయబోతుంది అనేటువంటిది ప్రకటించలేదు. కేవలం పొగడ్తలు
పొగడ్తలకు మాత్రమే సభ పెట్టినట్టు ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తూ ఉన్నాం. మరొక 50 రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తాము అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. అప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ యువతకు భృతి, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి ఉందనేటువంటి విషయాల గురించి చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి సభలో మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని పొగడ్డానికే సమయం సరిపోయింది తప్ప ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలేంటి, ఈ రాష్ట్రంలో 26 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం, ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల గురించి మోడీ గారికి చెప్పకపోవడం కూడా బాధాకరం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు మేల్కొని రేపు మళ్ళీ ప్రధానమంత్రి పర్యటనలో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, నియామకాలు, కావాల్సినటువంటి విషయాలన్నిటి గురించి కూడా చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అమరావతి పునర్నిర్మాణం అంటూ మరొకసారి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి రావడం జరిగింది. పాపం వారు టైం షెడ్యూల్ చాలా తక్కువ షెడ్యూల్లో కూడా ఒక 20 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ రకంగా అభివృద్ధి చెందుద్దో అసలు ఊహించుకుంటానికే చాలా అసలు ఆలోచనకే అత్తుపట్టట్లేదని చెప్తున్నారు. సరే, మరి గతంలో 2014, 2019లో ఇదే డబుల్ ఇంజిన్ సర్కారు ఇదే అమరావతి రాజధానికి మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. మట్టి నీళ్లు మాత్రమే మిగిలినాయి తప్ప ఏమీ అభివృద్ధికి సంబంధించి ఏమీ అందించలేకపోయారు. మరి ఈ రోజున మాత్రం 3 ఏళ్లలోనే నిర్మాణం చేపడతామని చాలా గొప్ప చెప్పుకుంటున్నారు. ఒక రకంగా చూస్తేనేమో, నిన్న సభ చూస్తేనేమో లక్షలాది మంది ప్రజలు ఒక పక్క ఎండలకు ఇబ్బంది పడుతుంటే బస్సులు ఇచ్చి రావాల్సిన బలవంతంగా ప్రజలను తీసుకొచ్చే పరిస్థితి. అక్కడ అమరావతి రైతులు మాకు ఇవ్వండి రా బాబు మేము వస్తామన్నా కూడా వాళ్ళని ఎవరిని లోపలికి ఎంటర్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరిని లోపల రానివ్వకుండా చాలా చోట్ల మేము వింటున్నాం. మేము అమరావతి రైతులు మాకు కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డే మాకు ఆహ్వానం అన్నారు కదా అంటే చాలామంది ఇబ్బంది పడ్డారు వెళ్లకుండా. చాలామంది అసూయపడ్డారు, ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి అని. చాలామంది మేము రాలేము అంటుంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి చాలా బలవంతంగా బస్సులో తీసుకొచ్చి సభను నింపి జయప్రదం చేశారు. మేమేం కాదనో. సరే, ఏదైనప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ గొప్పదనం చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత నరేంద్ర మోడీ గారినేమో అసలు చంద్రబాబు నాయుడు గారు పొగిడారు. చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు పొగడుతో సభగానే ఇది కనపడుతుంది తప్ప ఆచరణలకి ఎక్కడా కూడా వెళ్ళేట్టు ఏం కనపడలేదు అర్థమవుతుంది. 60,000 కోట్లతో రాష్ట్ర అభివృద్ధిలో 18 ప్రాజెక్టులో ఏ క్లాస్గా తయారు చేస్తూ ఉన్నారు. మేము కూడా మీరు ఇస్తా అన్నది సగౌరవంగా మేము ఆహ్వానం పలుకుతాం. కానీ 3 ఏళ్లలో తయారు చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. మాటలకే పరిమితం అవుతారా, గ్రాఫిక్స్లో చూపించిన ఇవన్నీ కూడా రియాలిటీలో పెడతానికి ప్రయత్నం చేస్తారా, లేదా గ్రాఫిక్స్గానే మరొకసారి ఎన్నికలకు వస్తారా అనేది అనుమానంగా ఉందనేది మాకు ప్రజలందరూ అనుమానిస్తున్నారన్నమాట. సరే, ఏదైనా కూడా రాష్ట్ర అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి అనేది ఎక్కడా కూడా తేలలేకపోయింది. ఎక్కడా కూడా వెనకబడిన ప్రాంతాలకు మేము ఇస్తామన్న నిధులు కానీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన చేసి పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని చెప్తే 10 ఏళ్ళు సరిపో 15 ఏళ్ళు కావాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 12, 13 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మన ప్రత్యేక హోదా గురించి ఈ సమావేశంలో అమరావతి రాజధాని మంత్రి చెప్పారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గ్యారెంటీగా ఇస్తామని కూడా ఎక్కడా కూడా చెప్పే పరిస్థితి లేదు. వాస్తవానికి ఈ రోజున భారతదేశంలోనే మనకి మంచి అవకాశం వచ్చింది. ఈ రోజున ఎన్డీఏ కూటమి పూర్తిగా మన రాష్ట్రం మీద ఆధారపడిందనేది అందరికీ అర్థమైంది, ఎంపీల మీద. మరి అలాంటప్పుడు కనీసం ప్రత్యేక హోదా తెచ్చుకొని వెనకబడిన సంబంధించిన మన ప్యాకేజీలు కూడా తీసుకొచ్చుకునే అవకాశం ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని వాటి చూపుకి వెళ్ళలేకపోతున్నారో అర్థం కావట్లేదు. మంచి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కదా, ముద్దు వచ్చినప్పుడు సంఖ్యాకాలనే సామెత మనకు ముందే ఉంది. మరి ఎందుకని మన మీద ఆధారపడిన ఈ కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా మన హక్కుల కోసమే, కొత్తవేమీ కాదు, మన హక్కుల కోసం సాధించుకుంటే వీరి రోజున 60,000 కోట్లు ఆడిచ్చేదే ఉంది. తన్నుకుంటూ ప్రాజెక్టులన్నీ ఎప్పుడైతే ప్రత్యేక హోదా వస్తే అసలు భూమే ఉండదు మనకి, మొత్తం అంత బాగా అభివృద్ధి చెందుద్ది అనమాట. మరి ప్రత్యేక హోదా గురించి ఊసే లేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. మరి ఆ రోజు పాచిపోయిన లడ్డూలు అంటే విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రాన్ని అభివృద్ధి చేయడంలో పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఉందని చెప్పేసి చెప్పుకోవడం నరేంద్ర మోడీ గారు కూడా చెప్పుకుంటూ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చిరునవ్వులు నవ్వుకుంటున్నాడు. సరే, ఈ అభివృద్ధిలో ఏమాత్రం కూడా 60,000 కోట్లు తీసుకొచ్చే పద్ధతిలో కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ మీరు కనుక ముందు లేకపోతే డెఫినెట్గా మీ పట్ల అసంతృప్తిని ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తారని చెప్పేసి మీడియా రూపంలో నేను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. లంకా గోవిందరాజులు. నిన్న అమరావతిలో జరిగినటువంటి సభ మోడీ గారు ఏదో ఇచ్చేస్తాడు, రావాల్సినటువంటి నిధులన్నీ
సమకూర్చేస్తాడు, రాజధాని నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పనని ప్రజలకి చెప్పారు. అందుకే సభ అని చెప్పారు. తీరా చూస్తే సభలో మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే మేము అండగా ఉంటాం, మేము మీతో ఉంటాం, మేము అండగా ఉంటాం అని చెప్పని చెప్పడం తప్ప ఎక్కడా కూడా ఇదిగో మేము ఇన్ని కోట్లు ఇస్తాం, ఇన్ని రకాలైనటువంటి సహాయాలని అందిస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలను అమలు జరుపుతాం, కడప ఉక్కుకి అనుమతిస్తాం, జాతీయ ప్రాజెక్టు పోలవరానికి దాని నిర్మాణానికి పూర్తి సహాయాన్ని నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి అందిస్తామని చెప్పనని చెబుతారని చెప్పనని పాపం కూటమి ప్రభుత్వాదంలో ఉన్నటువంటి పాలకులు ఆలోచించారు. కానీ అది కాదని చెప్పనని, ఈ మీ ఆశలన్నీ అడియాచలే, ఇటువంటిదేమీ కాదని చెప్పనని నిర్ణయానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అమరావతికి హాజరైనటువంటి ప్రజలు, అమరావతిలో ఆ సభకు హాజరైనటువంటి ప్రజానీకం పరస్పర పొగడ్తలు విన్నారు. అమరావతికి రావాల్సినటువంటి నిధులకి సంబంధించినటువంటి విషయం ప్రస్తావించకపోయేసరికి నిరాశతో వెనుదిరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఎప్పటికైనా దానికి ప్రతిపత్తి, చట్టబద్ధత కల్పించేటువంటి దానికి రాజధానికి చేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అని చెప్పనేటువంటిది ప్రశ్నార్థకమే. అంటే ఆప్షన్ అట్టిపెట్టుకుంటూ ఉంటున్నాడు మోడీ గారు. కిందసారి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుట్లో భాగస్వామిగా ఉన్నా కూడా చట్టబద్ధత కల్పిస్తానని చెప్పనేటువంటి మాట ఎక్కడా ప్రస్తావించకుండా దాటేసినటువంటి వైనం చూస్తూ ఉంటే ఇది రాబోయే కాలంలో అమరావతి రాజధాని నిర్మాణానికి అందాల్సినటువంటి సహాయం అందుతుందా లేదా అని చెప్పనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలిపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అందుకనే ఎప్పటికైనా అక్కడ చట్టబద్ధత కల్పించాలి, ఇక్కడ నిధులు ఇవ్వాలి, పోలవరానికి నిధులు ఇవ్వాలి, పునరావాసానికి అక్కడ ఉన్నటువంటి బాధితుల పునరావాసానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించి చేయాలి. ఇటువంటి ఏవి కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అడగకుండా సరిపెట్టేసుకుని ఈయన పొగిడాడు, ఆయన పొగిడాడు, పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఇచ్చారు. అదేమంటే దగ్గు ఉపశమనానికి విక్స్ వే పరప్ అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి గారి తనయుడిని పలకరించాడు ఒకసారి వచ్చి కలవమని. ముఖ్యమంత్రి గారు ఈయన పొగిడాడు, ఆయన పొగిడాడు. టెక్నాలజీ విషయంలో మన ఇద్దరం ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పారని ఒకళ్ళొకళ్ళు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, అమరావతి రాజధాని నిర్మాణానికి వనగూడినటువంటి ప్రయోజనం ఏమీ కనిపించలేదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నటువంటి అంశం, మేము గమనించినటువంటి అంశం.